నమస్కారం, నేను మిస్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పేదలందరికీ డిజిటల్ హెల్త్ కార్డులను త్వరలో ఇష్యూ చేస్తామని దావోస్లో 2 రోజుల క్రితం ప్రకటించడం అనేది జరిగింది. అంటే డిజిటల్ హెల్త్ కార్డులు అంటే డిజిటల్ పద్ధతిలో ఆరోగ్యశ్రీ కార్డులను అందించడం అనేది జరుగుతుంది. ఈ ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్న వారికి 10 లక్షల లోపు ఏదైనా జబ్బు చేస్తే ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్యం చేసుకోవచ్చు. అసలు ఈ డిజిటల్ కార్డులను ఎప్పుడు ఇస్తారు, ఏ విధంగా ఇస్తారు అన్న దాని గురించి ఈరోజు మీకు తెలియజేస్తాను. ఒకసారి మనం ఈ ఆరోగ్యశ్రీ కార్డు చరిత్ర కొద్దిగా మీకు వివరిస్తాను. ఎందుకంటే 2010లో 10 సంవత్సరాలు ఉన్న పిల్లలు ఇప్పుడు 25 సంవత్సరాలకు వచ్చి ఉంటారు. దీని చరిత్ర కొద్దిగా వారికి తెలిసి ఉండదు, తెలియడం కూడా చాలా ఇంపార్టెంట్. ఈ ఆరోగ్యశ్రీ కార్డులను ప్రవేశపెట్టింది, తీసుకువచ్చింది స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు. దీనికి కారణమైనటువంటి వారు ఎవరు అంటే గౌరవనీయులైనటువంటి మందకృష్ణ మాదిగ గారు. ఇక్కడ మొదట చిన్నపిల్లలకు గుండె జబ్బులు వచ్చినప్పుడు ఉచితంగా ఈ సేవలు అందించడానికే చిన్నపిల్లల కోసము ఈ ఆరోగ్యశ్రీని తీసుకురావడం అనేది జరిగింది. ఆ తర్వాత కాలక్రమంలో 1-2 సంవత్సరాల తర్వాత పేదలందరికీ జబ్బులు చేస్తే వారి దగ్గర డబ్బులు లేక వారు మరణిస్తున్నారు అని గ్రహించినటువంటి అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ 2 లక్షల వరకు ఏ గవర్నమెంట్ ఆసుపత్రిలోనైనా మీరు చికిత్స చేసుకోవడానికి ఆరోగ్యశ్రీ కార్డులను పేదలందరికీ ఇవ్వడం అనేది జరిగింది. అప్పట్లో ఏ విధంగా ఈ ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చారు అంటే ఇక్కడ ఆరోగ్యశ్రీ కార్డుకు బేస్ ఏంటి అంటే రేషన్ కార్డు. రేషన్ కార్డు కలిగిన వారందరికీ, రేషన్ కార్డులో పేరున్న వాళ్ళందరికీ కూడా ఈ ఆరోగ్యశ్రీ కార్డు వర్తిస్తుంది అని చెప్పేసి ఇక్కడ అప్పట్లో రేషన్ కార్డు ఉన్న వారికి, రేషన్ కార్డులో పేరున్న వారందరికీ కూడా ప్రభుత్వమే ఆరోగ్యశ్రీ కార్డులను ముద్రించి కాంపిటేటివ్ అథారిటీ ద్వారా, అంటే ఇక్కడ సెక్రటరీల ద్వారా కానివ్వండి, ఎంపీడీఓల ద్వారా కానివ్వండి, ఇతర కింది స్థాయి అధికారుల ద్వారా ప్రజలకు ఇంటికే చేరవేసేవారు. ఈ విధంగా వచ్చినటువంటి ఆరోగ్యశ్రీ కార్డును ఏదైనా జబ్బు చేసినప్పుడు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చూపించినట్లయితే అక్కడ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ వారు వీరికి ఫ్రీగా ట్రీట్మెంట్ ను ఇచ్చేవారు. ఇది 2010కి ముందు, అంటే తెలంగాణ రాకముందు ఈ విధంగా జరిగేది. ఇప్పుడు కొత్త ముఖ్యమంత్రి గారు దావోస్ లో ప్రకటించిన విధంగా డిజిటల్ పద్ధతిలో ఈ ఆరోగ్యశ్రీ కార్డులను ఎప్పుడు ఇస్తారు అంటే త్వరలోనే రానున్నటువంటి 1-2 నెలల్లో ఈ పేద ప్రజలందరికీ ఈ డిజిటలైజ్డ్ ఆరోగ్యశ్రీ కార్డులు అందే అవకాశం ఉంది అని చెప్పేసి రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారుల నుంచి సమాచారం అనేది రావడం జరుగుతుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు అంతర్జాతీయ వేదిక పైన ఈ ప్రకటన చేయడం అనేది జరిగింది. అంతర్జాతీయ వేదికల పైన ప్రకటన చేసినప్పుడు ఆచితూచి ప్రకటన చేస్తారు. కాబట్టి అతి త్వరలోనే ఈ ఆరోగ్యశ్రీ డిజిటల్ కార్డులు ప్రజలకు అందే అవకాశం అనేది ఉంది. ఏ విధంగా అందుతాయి అంటే ఇక్కడ ఆన్లైన్ పద్ధతిలో కాకుండా గత కాంగ్రెస్ పార్టీ ఏ విధంగానైతే ఈ ఆరోగ్యశ్రీ కార్డులను అందించిందో అదే విధంగా మాన్యువల్ పద్ధతిలో డిజిటల్ ఆరోగ్యశ్రీ కార్డులను అందించాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నట్టుగా, ప్రభుత్వ ఆలోచన ఉన్నట్టుగా సమాచారం అనేది ఉంది. మాన్యువల్ పద్ధతిలో అంటే ఇప్పుడు రేషన్ కార్డులు ఉన్న వారందరికీ, ఆ తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇచ్చిన తర్వాత వారికి కూడా, రేషన్ కార్డు ఉన్న వారికి, రేషన్ కార్డులో పేరున్న వారికి ప్రభుత్వమే స్వయంగా డిజిటల్ పద్ధతిలో ఈ ఆరోగ్యశ్రీ కార్డును, అంటే డిజిటల్ హెల్త్ కార్డును ముద్రించి కాంపిటేటివ్ అథారిటీ ద్వారా ప్రజలకు చేరవేసే అవకాశాలు చాలా ఉన్నాయని, ముఖ్యమంత్రి ఆలోచన కూడా అదే విధంగా ఉంది అని చెప్పేసి మనకు సమాచారం అనేది ఉంది. మీ సేవకు వెళ్ళి ఈ డిజిటల్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలంటే అక్కడ గంటల తరబడి వెయిట్ చేయవలసి ఉంటుంది, తోపులాట ఉంటుంది. ఈ విధమైనటువంటి కారణాల వల్ల ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. ఇక్కడ మనకు ఆన్లైన్ సిస్టంలో కాకుండా మనకు ఆఫ్లైన్ సిస్టంలోనే ప్రభుత్వమే ఈ డిజిటల్ హెల్త్ కార్డులను ముద్రించి గ్రౌండ్ స్థాయికి పంపించే విధంగా ఏర్పాట్లు చేయనున్నది అని చెప్పేసి మనకు సమాచారం అనేది ఉంది. ఇప్పుడు మనం చూసాం
ఇక్కడ 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి పథకాలకు కూడా ఆన్లైన్ సిస్టంలో కాకుండా ఆఫ్లైన్ సిస్టంలోనే ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించడం అనేది జరిగింది. ఈ విధంగానే మనకు ఆఫ్లైన్ సిస్టంలోనే ఈ డిజిటల్ ఆరోగ్యశ్రీ కార్డులు అందే అవకాశం ఉంది. దీనికి మీరు ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరం అనేది లేదు. చాలా మంది ఫేక్ న్యూస్ ను యూట్యూబ్ లో పెడుతూ ఉంటారు, వాటిని నమ్మకండి. మీకు ఆరోగ్యశ్రీ కార్డ్ అనేది మీ ఇంటికే రావడం అనేది జరుగుతుంది. ఇంకో ముఖ్య విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఆరోగ్యశ్రీ కార్డు ఇప్పుడు లేదని చాలా మంది బాధపడుతూ ఉంటారు. సార్ మాకు ఆరోగ్యశ్రీ కార్డు లేదు, ఎక్కడ తీసుకోవాలి అని అడుగుతూ ఉంటారు. ఆరోగ్యశ్రీ కార్డు అంటే రేషన్ కార్డే. రేషన్ కార్డు ఉన్నట్టయితే ఆరోగ్యశ్రీ కార్డు మీ దగ్గర ఉన్నట్టే. రేషన్ కార్డులో పేరు ఉన్నట్టయితే మీకు ఆరోగ్యశ్రీ సేవలు అందినట్టే అని గుర్తుపెట్టుకోవాలి. మీ దగ్గర రేషన్ కార్డు ఉంటుంది కదా, మీకు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు రేషన్ కార్డును తీసుకొని హాస్పిటల్కి వెళ్ళినట్లయితే అక్కడ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు మీ రేషన్ కార్డు నెంబర్ను కొట్టి మీ ఆరోగ్యశ్రీకి మీ రేషన్ కార్డుకు ట్యాగ్ చేసి ఉచిత వైద్యాన్ని మీకు అందించడం అనేది జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే ప్రభుత్వం డిజిటల్ హెల్త్ కార్డులు ఇచ్చేలోపు ఏదైనా ఇబ్బంది అయితే మీ రేషన్ కార్డు తీసుకొని ఆరోగ్యశ్రీ సేవలు మీరు పొందవచ్చు. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. ఈ ఆరోగ్యశ్రీ కార్డుకు సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ ఉన్నా కానీ అంతర్నేత్ర ఛానల్ ఉన్నది ఉన్నట్టుగా మీకు వెంటనే అందజేస్తుంది. ఈ సమాచారం మీకు తెలియాలి అంటే అంతర్నేత్ర ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.